హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా అమ్మ చేసే రెసిపీస్‌లో ఇదొక హైలైట్ రెసిపీ అని చెప్పొచ్చు. మా రిలేటివ్స్‌లో అందరికీ చాలా ఇష్టము. మేము మెంతట్లు అంటాము. ఇవి ఒకటి తినే కొద్దీ రానీలేమ్మా, రానీలేమ్మా, రానీలేమ్మా అంటామనమాట. అంత బావుంటాయి. సో, ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. 2 గ్లాసులు బియ్యానికి 1 స్పూన్ మెంతులు వేసి, 2:30 గ్లాసులు పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ పెరుగైనా వేసుకొని నైట్ అంతా నానబెట్టేయండి. నానబెట్టిన తర్వాత మర్నాడు మెత్తగా గ్రైండ్ చేసేసి, ఒక 4 గంటల సేపు పాటు బయట ఉంచేయండి. పొంగుతుంది పిండి. పొంగిన తర్వాత అందులో కొంచెం వంట సోడా, అలాగే తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా చిన్న మూకుళ్ళు ఉంటే చిన్న మూకుళ్ళలో వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసి ఇలా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. అట్టనేది బా వస్తదనమాట. సో, ఈ మూత పెట్టుకొని చేసుకోవాలి మూకుడులో అయితే. పెనం మీద కూడా బానే వస్తాయి. సో, నా మూకుడులోవి నాకు చాలా ఇష్టము. చాలా టేస్టీ ఉంటాయి. దూదుల్లా ఉంటాయన్నమాట. మీకెంతమందికి మెంతట్లు ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్